ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావి నాలో ప్రవహించే ఊపిరివే. ఆ పాపు ఏమైందా మీ ఏడుస్తున్నావు? ఏం లేదు మామ, దివ్సి బ్రేకప్ చెప్పింది. ఎందుకు? దానికి ఏం ఉపయోగం? మంచిగా ఉన్నారుగా నిన్న మొదలదాకా. ఏమోరా, రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏమనలే, నేను ఇక సపరేట్ కూర్చొని నిన్నే. ఏడోకు నేను పోయి అడుగుతావు దాని బాధ ఏందో. ఏమైంది దివ్సి? బ్రేకప్ చెప్పినా ఉంటా చిన్నదానికి, ఏమైంది? అవును చెప్పినా, ఇప్పుడేంటి? చెప్తే చెప్పినావు కాకపోతే 100 మంది వస్తారు కానీ ఎందుకు చెప్పినావు చెప్పు. అది నా పర్సనల్, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వెవరు నన్ను అడగడానికి? నీ బురదల చేపలు పెట్టి మొకందాన, నువ్వు కాకపోతే ఇంక రారనుకుంటున్నావే. రేపు పొద్దుగా ఇంకో పొరిని తీసుకొస్తా చూడడానికి. హలో బేబీ, వస్తున్నా, ఒక 2 minutes ఉండి అక్కడే వచ్చేస్తున్నా. అరే జాన్, నువ్వేమన్నా అనుకోరా, నాకు వాడు నచ్చలేదు. వాడికి నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. అంటే ఇప్పుడు నువ్వు బేకర్ దానివా? ఏమోరా, నాకు అదంతా చెప్పకు. వాడు నాకు మళ్ళీ ఫోన్ చేద్దని చెప్పు. బాయ్. పోయేపో, నువ్వు కాకపోతే ఇంకోటి. ఇంత పెద్ద స్కూల్లో పొరిలే కరువా? ఈ ఏడ కూర్చొని ఏడుస్తుండో జమ్మడు, పట్టుకోవాలి వాని పోయి. ప్రేమ 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 ప్రేమించడం నేరమా? అది అడిగినప్పుడు నోటు బుక్కులు అసైన్మెంటులు రాయడమే తప్ప. ప్రేమ 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 ప్రేమించడం నేరమా? అదేం చెప్తలేదురా నాయన, దానికి ఎవడు కలిగాడు, అది పోయిందడు. దాంతో కాదు కానీ వేరే దాన్ని చూసుకో. ఎన్నో అనుకున్నామమ్మా, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. అంతే మరి. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయవు. నీ దగ్గర ఉన్నాయి 2 ఆప్షన్లు తమ్మి. ఒకటి, ఓ బాటిల్ పట్టుకొని ఒక్కొక్క పిల్లని వేసుకొని తిరుగుతూ ఉండాలి వెనకకి ముందరికి. ఇక రెండేది ఏంటంటే తాగినాక థమ్సప్ బాటిల్ మర్చిపోయినట్టు మర్చిపోవాలి. ఇక దీన్ని నువ్వే ప్రజా, ఏం చేయమంటావు? అయితే ఒకటో దానికి రెండో దానికి లెక్కలు చెప్తాయి నువ్వు. ఇప్పుడు ఒకటోది అయితేనేమో ఒక బాటిల్ కావాలి, రోజు 100 రూపాయలు అవుతాయి. 1 రోజు 2 రోజులు అంటే నీకు కిడ్డీ బ్యాంకులోకి వెళ్ళి తీసుకొని పెడతావు. 3వ రోజు ఏం చేస్తావు? మీ అయ్యని అడిగినావు అనుకో పైసలు, ఆయిల్ బార్ ఇరిగేదాకా కొడతాడు. ఆడికి అయిపోతుందా? అయిపోదు. నీకు కుక్క పిల్ల కావాలి. మళ్ళా కుక్క పిల్ల అంటే చిన్న ల్యాబ్కే 10,000 ఉంది. నీ సైకిల్, నీ బుక్స్, నీ బ్యాగు ఏదమ్మినా కాదురా నాయన నీతోటి. ఆఖరికి ఆని రూపాయి ఈని రూపాయి అయ్యా ధర్మం అని అడుక్కోవాలి. ఒకటో ఆప్షన్ అయితే అది. ఇక రెండో ఆప్షన్ చూడిగా. ఇప్పుడు ఒక్క పోరు ఎడిచిపెట్టి పోయిందని ఏడుస్తూ ఉన్నావు. మన స్కూలు ఒక అగ్గిపెట్టి అనుకుందాం. ఇప్పుడు నేను ఎడిచిపెట్టి పోయిన పోరి ఒక పుల్ల, ఇంకా 99 పుల్లలు ఉంటాయి రా నాయన. 99 పుల్లలు వెలిగించుకో. నా కళ్ళు తెరిపించినావు మామ, థ్యాంక్స్ రా. సర్లేవు, శీఘ్రమేమో కొత్త పోరే ప్రాప్తి రాస్తో. సరే మరి పోదాం పైగా. వీడు ఇప్పుడే వేట స్టార్ట్ చేసేటట్టుండగా. లైఫ్లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళతో స్నేహం చేయండి. నెగిటివ్ నా కొడుకులు మనకొద్దు.